నమస్తే. జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు. ఇప్పటిదాకా మరి రాష్ట్రంలో కూటమి పక్షాలు సూత్రీకరిస్తూ వస్తున్న విషయం. దానికి భిన్నమైన సూత్రీకరణని మరి ఈరోజు వాళ్ళకి వంతపాడే మీడియా కూడా ఎత్తుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అది కూడా ఎక్కడి నుంచి క్యూ తీసుకున్నారు? ఈ మధ్య కాలంలో నోబెల్ ఎకనామిక్స్ పురస్కారం పొందిన మోకియర్ ప్రతిపాదనల నుంచి. మోకియర్ ఏం చెప్పారు? సంస్కృతికి కూడా సంస్కరణకు గురికాక తప్పదు. ఒక ట్రెడిషను, ఒక కన్వెన్షను, దానికి రిఫార్మ్స్ అవసరం. ఈ క్రమంలో ఈ మార్పులు ఉలిదెబ్బల్లా తగులుతాయి. ఆ నొప్పి కొంత భరిస్తే దాని ఫ్రూట్స్ బాగుంటాయి. దాట్ ఈస్ కాల్డ్ క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనేది, సృజనాత్మక విధ్వంసం. దాన్ని ఆయన ఫాలో అయ్యారు. 5 ఏళ్ళు ఆయన ఫాలో అయ్యారు. అయితే ఆయన చేసిన పొరపాటు ఏంటంటే ఫాలో అయ్యి దాని ద్వారా వచ్చిన ఫలాల్ని చెప్పుకోలేకపోవటం. మేము మంచి చేశామని చెబితే అనిపిస్తే మీరు మాకు ఓటేయండి అని అన్నారు, కానీ మేము మంచి చేశాం కాబట్టి మాకు ఓటేయండి అని అడగల. సో మోకియర్ ప్రతిపాదనలో కూడా ఏంటంటే అదే చెప్పుకుంటూ వచ్చాడు, క్రియేటివ్ డిస్ట్రక్షన్, సృజనాత్మక విధ్వంసం. ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన అంతకుముందు, ఏది గవర్నమెంట్ దిగిపోయే ముందర 2024లో ఇస్తూ, ఐ వాంట్ వైజాగ్ టు బి సిమిలర్ టు దట్ ఆఫ్ చెన్నై, దట్ ఆఫ్ ముంబై, దట్ ఆఫ్ పుణే, దట్ ఆఫ్ గుడ్గాం, దట్ ఆఫ్ హైదరాబాద్. ఎందుకు చెప్పారు అది? ఆ స్థాయిలో ఆయన విజువలైజ్ చేశారు కాబట్టి. అందుకని దాన్ని ఆర్థిక రాజధాని అన్నారు. ఈరోజు మరి వీళ్ళు వచ్చి చెప్తుంది కూడా అదేగా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పింది తప్పైతే మరి వీళ్ళు చెప్పేది తప్పే. వీళ్ళిద్దరూ చెప్పేది తప్పైతే ఇప్పుడు మోకియర్ చెప్పింది కూడా తప్పే. ఆ తప్పు చెప్పిన వాడికి నోబెల్ పురస్కారం ఎలా ఇచ్చింది స్వీడిష్ నోబెల్ అవార్డ్స్ కమిటీ? సో అక్కడ దాకా వెళ్ళాలి. దీని అర్థం ఏంటంటే 1942లోనే ఈ సిద్ధాంతం పుట్టింది, ఏది క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనేది. ఇవాళ ఏదో మన ఐన్స్టీన్లు, మన పైథాగరస్ మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు, వాళ్ళ మెదడులోంచి పుట్టుకొచ్చిందేం కాదు ఇది. 1942లోనే వీరికన్నా ముందు జన్మించిన వాళ్ళు, అప్పటికి ఒక 20-25 ఏళ్ళు చదువుకున్నోళ్ళు, వాళ్ళు చెప్పిన సిద్ధాంతం ఈ క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనేది. దాని మీద విస్తారంగా పరిశోధన చేసిన ఆర్థిక గణితవేత్త ఈయన మోకియర్. ఈయన ఇంకొక ఇద్దరు కల్పించారు. అలాంటి సిద్ధాంతం ఒకటి ప్రపంచంలో మనుగడలో ఉంది, దాన్ని వీళ్ళు ఫాలో అయ్యారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి గమనంలో ఉండి ఉండకపోవచ్చు. కానీ దాన్ని యథాతథంగా ఆయన ఫాలో అయ్యి 5 ఏళ్ల పాటు ఆయన ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. చేసుకుంటూ వచ్చిన కారణంగానే మీకు పోర్ట్లు డెవలప్ అయినాయి, ఫిషింగ్ హార్బర్స్ డెవలప్ అయినాయి. ఇదంతా ఏంటంటే ఈ క్రియేటివిటీ జరిగే క్రమంలో కొంత డిస్ట్రక్షన్ ఉంటుంది. కానీ అదే ఆయన చెప్పింది కూడా, మోకియర్ చెప్పింది కూడా అదే. ప్రతి సంస్కృతి, ప్రతి కన్వెన్షను సంస్కరణకు గురికాక తప్పదు. ఆ సంస్కరణ కొంత నొప్పిగానే ఉంటుంది, కానీ దాని రిజల్ట్ ఉంటుంది, ఎంజాయ్ చేసే టైంకి చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. మరి వాళ్ళు ఇన్ని పోర్ట్లు వచ్చినాయి, ఇన్ని ఫిషింగ్ హార్బర్లు వచ్చినాయి, మరి ఈ రకమైన డెవలప్మెంట్ వచ్చింది, ఎయిర్పోర్ట్స్ వచ్చినాయి. మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ క్రియేటివిటీ కాదా? దానికి సంబంధించి కొంత డిస్ట్రక్షన్ జరిగి ఉండొచ్చు కాక. కానీ ఒకటే ఒక పొరపాటు, మేము మంచి చేశామనుకుంటే మాత్రమే మాకు ఓటేయండి అని అన్నారు. అలా కాదు, మేము మంచి చేశాం కాబట్టి ఓటేయండి అని అడగాలి. మనం ఇంతకుముందు కూడా ప్రస్తావన చేసుకున్నట్టు, అడవిలో ఉండే సింహం తాను అలా సింపుల్గా సింహాసనం మీద కూర్చుంటే సరిపోదు. తన పరిపాలనలో ఇంత మంచి జరుగుతోందని చెప్పి బయటకు వచ్చి సింహం చెప్పాలి. అప్పుడే అడవిలో ఉన్న మొత్తం సమూహాలన్నీ, జంతు సమూహాలన్నీ సింహం యొక్క నాయకత్వాన్ని, నేతృత్వాన్ని అంగీకరిస్తాయి. లేకపోతే మధ్యలో షికారి వాడు వచ్చేస్తాడు, వేటగాడు వస్తాడు, వచ్చి వేట మొదలెట్టి ఈ జంతువులను చంపుకుంటూ తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు వాడు హీరో అవుతాడు. ఈ విషయంలో మరి ఎవరు సింహం ఎవరు షికారియో వేరే చెప్పక్కర్లా, ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ఇంకా మోకేర్ ఏం చెప్పాడు అనే దాని మీద ఆంధ్రజ్యోతి సంపాదకం చాలా బాగా రాశారు, ఏమాట కామాట. రాహుల్ గారు ఎడిటర్, వారు రాసింది ఏంటంటే, ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని ప్రతిపాదించడం విజ్ఞాన శాస్త్ర గతినే మార్చేసింది. అందరికీ తెలిసిందే. న్యూటన్ ముందు తర్వాత ఎందరో మహామహులు తమ ప్రయోగాలు, పరిశీలనలు ఆధారంగా విశ్వం స్వరూప స్వభావాలను వర్ణించి మన ఆలోచనలో సమూల మార్పులు తెచ్చారు. న్యూటన్ దాకా వెళ్ళాలంటే కొంచెం కష్టమవుతుందేమో. మధ్యలో సంస్కరణలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారండి. మన ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి మొదలెడదాం, ఆంధ్ర రాష్ట్రం దగ్గర నుంచి మొదలెడదాం. వై షుడ్ వీ ఫర్గెట్? దామోదరం సంజీవయ్య గారు తీసుకురాలేదా సంస్కరణలు? కాసు బ్రహ్మానంద రెడ్డి గారు తీసుకురాలేదా? అందరూ ప్రైవేటు కాలేజీల గురించి మాట్లాడుతూ అవకతవకలు జరిగాయని ఆరోపించి ఆ కారణంగా పదవి పోగొట్టుకున్న నెదురుమల్లి జనార్దన్ రెడ్డి తీసుకురాలేదా? మర్రి చెన్నారెడ్డి తీసుకురాలేదా? వీళ్ళందరినీ ఎందుకు విస్మరించాలి? జలగ వెంగళరావు గారు.
తర్వాత వచ్చిన ఎన్టీఆర్, సబ్సిక్వెంట్గా మనం ప్రతి చీఫ్ మినిస్టర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, ఇంక్లూడింగ్ చంద్రబాబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు, తీసుకొచ్చారు. బట్ మేము మాత్రమే తీసుకొచ్చాం, హైదరాబాద్ మా వల్లే ఆవిష్కృతమైంది అనే ఇలాంటి అసంబద్ధ వాదనల వల్ల మంచి చేసి క్రియేటివిటీ తోటి కొన్ని అద్భుతమైన వ్యవస్థలను ఏర్పాటు చేసి కూడా జగన్మోహన్ రెడ్డి జనం మనల్ని పొందలేకపోయారనే ఒక అబ్జర్వేషన్ని నోబెల్ లారెట్స్కి అట్రిబ్యూట్ చేస్తూ ది ఫెడరల్ అనే ఒక వెబ్సైట్ ఈ మధ్యకాలంలో ఒక ఆర్టికల్ ప్రచురించింది. అది చాలా విశ్లేషణకు దారిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ విశ్లేషణ తర్వాత కాకతాళీయం కావచ్చు, యాదృచ్ఛికం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మొదటిసారిగా ఆయన, అంటే అంతకుముందు చెప్పారు, ఈసారి మాట్లాడిన ప్రతి అంశానికి సంబంధించి డాక్యుమెంట్ చూపించారు. 2004-09 మధ్య తన తండ్రి గారు మా నాయన అని చెప్పి ఆయన చేసిన డెవలప్మెంట్, గూగుల్ ఎలా వచ్చింది, మైక్రోసాఫ్ట్ ఆయన కాలంలో, రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పుకోలేకపోయారు, ఈయన చెప్పుకోలేకపోయారు. చెప్పుకోలేని కారణంగా ఏంటంటే మీకు గోబెల్స్ బయటకు వచ్చేస్తారు. ఒక 100 మైకుల్లోంచి 1000 ప్రతిపాదనలు వస్తాయి, 10,000 గీతాలు వస్తాయి. మీరు అదే సంగీతం అనుకొని, అదే సాహిత్యం అనుకొని భ్రమింపజేసే ఒక అద్భుతమైన మేధోశక్తి గోబెల్స్ దగ్గర ఉంటుంది, గోబెల్స్ వారసుల దగ్గర కూడా ఉంటుంది. ఇవాళ అనివార్యంగా మరి ఒక సీనియర్ సంపాదకుడు ఆయన కూడా క్రియేటివ్ డిస్ట్రక్షన్ గురించి రాసుకుంటూ రావటం అనేది వీ హ్యావ్ టు వెల్కమ్. తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే, ఈరోజు మీరు ప్రతిపాదించిన లేకపోతే మీరు చేశామని చెప్పుకుంటున్న అభివృద్ధికి మూలం ఒక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దగ్గర ఉంది, ఒక మర్రి చెన్నారెడ్డి దగ్గర ఉంది, ఒక పివి నరసింహరావు దగ్గర ఉంది, ఇక్కడ ఆయన కూడా ముఖ్యమంత్రిగా చేశారు, ఒక దామోదరం సంజీవయ్య దగ్గర కూడా ఉంది. ఈరోజు మీరు చెప్తున్న విద్యా సంస్కరణలకు ఆద్యుడు దామోదరం సంజీవయ్య గారు. ఏం ఆయన పేరు పెట్టుకొని మాట్లాడుకోవటానికి మనకేంటి మొహమాటాలు, అభ్యంతరాలు? మన ముఖ్యమంత్రి ఆయన. ఇవి తీసుకురండి. పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి మీద పడి ఆయన అది చేశాడు, ఇది చేశాడు, విధ్వంసకారుడు అని. అసలు విధ్వంసం ఎప్పుడు జరిగింది? అసలు విధ్వంసం కూడా జరపలేని ఒక నిస్సహాయ స్థితిలో మీరెప్పుడు వెళ్ళారు, ఎలా వెళ్ళారు? చరిత్ర చెప్తుంది, గణాంకాలు చెప్తాయి. సో అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి ఎకానమిస్టులను తలుచుకుంటే వర్తమాన పరిస్థితులకు అన్వయించుకుంటూ మనం తెలుసుకోవాల్సిన విషయాలు మనకు తెలియకుండానే మనకు తెలుస్తూ వస్తాయి.